వెల్కమ్ టు GT5 న్యూస్. ఈనాటి వార్తలకు స్వాగతం. మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో మరోసారి కదలిక. రాబోయే మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ సమీక్ష సన్నాహక సమావేశం నిర్వహించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ టికెట్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకొని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని, యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. మానుకోట గడ్డ అంటేనే గులాబీ జెండాకు అడ్డా అని పేర్కొన్న శంకర్ నాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావు అందరూ కలిసి పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించే అభ్యర్థులు పట్టణ అధ్యక్షుడు గద్దె రవికి తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మొత్తంగా మహబూబాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోందన్న సంకేతాలు ఈ సమావేశం ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 5వ తారీఖు సవరణ జరుగుతుంది. మీ వాళ్ళలో ఏదైనా పొరపాట్లు జరిగితే దయచేసి ఆ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మీరు చూసుకోండి. ఏమైనా పొరపాట్లు ఉంటే మన పార్టీ ప్రెసిడెంట్ గద్దె రవి గారికి సమర్పించవలసిందిగా నేను మనం చేస్తున్నా. అలాగే ఇవాళ వైకుంఠ ఏకాదశి కాబట్టి కొంతమంది పార్టీ శ్రేణులు, సీనియర్లు, ఉద్యమకారులు కొంతమంది రాలేకపోయినరు. రాని వాళ్లకు ధన్యవాదాలు, వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు. దయచేసి ఇలా ఈ రోజు నుంచి జరుగుతూనే ఉంటాయి. ఆల్టర్నేట్ డేస్ కానీ 2-3 రోజులకు మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ సహకరించి గెలుపు గుర్రాలు ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఏది వచ్చినా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మీ పేర్లు ఎవరైతే పోటీ చేయాలని అనుకుంటున్నారో దయచేసి పార్టీ ప్రెసిడెంట్ మన గౌరవ పెద్దలు గద్దె రవి గారికి ఇవ్వవలసిందిగా నేను మనవి చేస్తున్నా. గతంలో ఏ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవి సరిదిద్దుకొని ముందుకు సాగాలే తప్ప కుటుంబంలో మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకం ఎలాగైతే సరిదిద్దుకుంటామో అలాగే పార్టీ పెద్దలు కూడా మంచి మనసుతో పాజిటివ్గా ఆలోచించాలని, అందరు సహకరించాలని, పార్టీకి వ్యతిరేక శక్తులు ఎవరైనా పనిచేసినా క్షమించేది లేదని చెప్పేసి గతంలోనే చాలా మంది చాలా పొరపాట్లు జరిగినారు. ఈసారి ఇట్లా చేయకూడదు. మొన్ననే మన గౌరవ పెద్దలు డేరింగ్ అండ్ డాషింగ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ గౌరవ పెద్దలు కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే హానరబుల్ మినిస్టర్ గౌరవ పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి పార్టీ కన్నతల్లి లాంటిది, పార్టీని మనం కన్నతల్లి కంటే ఎక్కువ చూసుకోవాలని చెప్పేసి ఇది ఫ్యూచర్ భవిష్యత్ మన అందరిది. కాబట్టి మనం కష్టపడి సైనికులాగా పనిచేసి ప్రతి ఒక్కరి గెలుపు కోసం కష్టపడాలని, దీనికి గౌరవ పెద్దలు మాజీ మినిస్టర్ సత్యవతి రాథోడ్ గారు, మాజీ ఎంపీ కవిత గారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు అందరూ సహకరించాలని చెప్పేసి, మీరు కూడా ఎవరైనా గెలిచే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కూడా అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందామని చెప్పేసి నేను ఈ సభముఖంగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖంగా తెలియపరచడం జరుగుతుంది. ఎవరు యుగోలకు పోయి బేసిజాలకు పోయి పార్టీని కొంచెం ఇది చేయకూడదు. పార్టీ అందరికీ పార్టీ కాబట్టి మనం అందరం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము. రేపు కూడా ఫ్యూచర్లో మనం ఒక స్థాయిలో ఉండాలంటే మనం ఇప్పుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఎన్ని హామీలు ఇచ్చింది? 420 హామీలు, 6 గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో మీకు తెలుసు. ఇప్పటికి కూడా ఊరియా బస్తాలు ఇవ్వటం లేదు. రోడ్ల మీద రైతులు, అన్నం పెట్టే రైతులు ఊరియా బస్తాల కోసం కొట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ప్రజలు, మేధావులు, పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు ఇది గమనించాలని చెప్పేసి
మీ అందరికీ కోరడం జరుగుతుంది. రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కౌన్సిలర్లను మనమందరం కష్టపడి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మానుకొట్ట గడ్డ అంటేనే గులాబీ జెండా, గులాబీ గడ్డ. కాబట్టి మనమందరం నడుము కట్టుకొని కలిసి ముందుకు సాగి అందరినీ కోసం పాటుపడాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా 10వ తారీఖు వరకు ఎక్కడ అవకతవకలు కొన్ని వాళ్ళ 6వ వార్డుది 8వ వార్డు కావచ్చు, 8వ వార్డు ఓటర్స్ 10వ వార్డు అలా ఉంటే ఏమైనా అవకతవకలు ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆఫీసర్లు ఇచ్చిన తర్వాత గౌరవ పెద్దలు మీరు కష్టపడే వాళ్ళు రేపు ఎవరైతే కౌన్సిలర్ గా నిలబడతామని అంటారో వాళ్ళు తప్పకుండా ఇది సరి చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకురండి. అలాగే టౌన్ ప్రెసిడెంట్ గౌరవ పెద్దలు గద్దె రవి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, అందరూ సిద్ధం కావాలి, యుద్ధానికి సిద్ధం కావాలి, మన కౌన్సిలర్లను గెలిపించుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నూతన సంవత్సరం వస్తుంది. మానుకోట ప్రజానికానికి, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పార్టీ శ్రేణులకు, మేధావులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ వైకుంఠ ఏకాదశి మీరందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలి, దినదిన అభివృద్ధి చెందాలి, నా నియోజకవర్గం బాగుండాలి, అలాగే గౌరవ పెద్దలు చీఫ్ మినిస్టర్ గారు మన కేసీఆర్ గారి కుటుంబం బాగుండాలి, సార్ బాగుండాలి అని చెప్పేసి ఇవాళ భద్రాచలంలో ఇవాళ పూజలు చేయించడం జరిగింది. ఏది ఏమైనా భగవంతుడు గొప్పడు, కాలం గొప్పది, కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి అందరం కలిసిమెలిసిగా ఉండి రాబోయే ఎలక్షన్ లో ఏదైనా కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఏది వచ్చినా మనం కలిసికట్టుగా ఉండి మనం గెలిపించుకోవడానికి సకల ప్రయత్నాలు చేసి మనం గెలవాలి. ఏదైతే కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గం పనులు, కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి ఆగమాగం చేస్తున్నారు. మొన్న నూతనంగా జరిగిన స్థానిక ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్ లో ఎంత దౌర్జన్యాలు చేశారో అవి కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి మనం అందరం కష్టపడి ఈ 36 వార్డుల కౌన్సిలర్ల గెలుపు కోసం పనిచేయాలని చెప్పి కలిసికట్టుగా నడుము కట్టి ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం